దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. నేటి ధ్యానం నిమిత్తము 119వ కీర్తన 74వ వచనం. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. అలాగే 81వ వచనం కూడా, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుని యొక్క వాక్యము కొరకు మనము ఆశను కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని నేను ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాను. ఈ 119వ కీర్తనలో మనం గమనించినట్లయితే వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఈ యొక్క కీర్తన తెలియజేస్తూ ఉంది. అనేకమైనటువంటి పదాలు ఈ కీర్తనలో రాయబడ్డాయి. శాసనాలు, ధర్మశాస్త్రము, కట్టడలు, న్యాయ విధులు, వాక్యము, ఇవన్నీ కూడా ఆ వాక్యము అనేటువంటి పదానికే పర్యాయ పదాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే భక్తుడు ఈ కీర్తన రాస్తూ నేను ఈ యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా నీ మాట కొరకు నా కన్నులు ఎదురు చూస్తూ క్షీణిస్తూ ఉన్నాయి అని కూడా చెప్తా ఉన్నాడు. 119వ కీర్తన 82వ వచనం, నన్ను ఎప్పుడు ఆదరించదువు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. ఎప్పుడు ఆదరిస్తావా అని చెప్పి నీ మాట కొరకు నేను నా కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే నేటి క్రైస్తవ్యంలో వాక్యానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంటా ఉంది. ఒకప్పుడు క్రైస్తవ్యంలో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి వారు. కానీ ఆధునిక క్రైస్తవ్యంలో, ఆధునిక సంఘాల్లో మనం గమనించినప్పుడు అనేకమైనటువంటి వాటికి సమయం ఉంటా ఉంది, వ్యక్తిగత అనుభవాలకు సమయం ఉంటా ఉంది. కానీ వాక్యంకి వచ్చేసరికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. అయితే బైబిల్ మనకు చెప్పేటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మీద మనము ఆశను, తృష్ణను కలిగి ఉండాలి. ఎందుకు ఈ వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి అని అంటే 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యము మనము పాపము చేయకుండా మనల్ని జాగ్రత్త చేస్తూ ఉంది. అంతేకాకుండా వాక్యపు వెలుగులో మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటా ఉంది. అందుచేత వాక్యం మీద మనము ఆశ పెట్టుకోవాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, కేవలం వాక్యాన్ని బట్టే కదా, వాక్యానుసారంగా దాన్ని వారి యొక్క జీవితాలను జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అని చెప్తా ఉన్నాడు. నిజమే, ఒక వ్యక్తి తన జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉండాలి అని అంటే తన వ్యక్తిగత జీవితాన్ని అతడు వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. అప్పుడే అతడు శుద్ధిపరచగలడు. అందుకనే యేసుక్రీస్తు కూడా సంఘాన్ని పవిత్రపరచడానికి అనుదినము కూడా వాక్యం అనేటువంటి ఉదక స్నానంను ఆ సంఘానికి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, సంఘము పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుటి దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. వాక్యముతో ఉదక స్నానము చేత అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సంఘమును పరిశుద్ధపరచడానికి ప్రతిదినము కూడా దానికి వాక్యం అనేటువంటి ఉదక స్నానాన్ని చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము మనలను శుద్ధి చేసేటువంటి ఒక సాధనంగా ఉన్నట్లుగా మనం గమనించాలి. అంతేకాకుండా ఇంకా మనం గమనించినట్లయితే 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని యొక్క వాక్యము వెలుగులో మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి అవకాశము ఉండడమే కాకుండా వాక్యము మన బాధల్లో మనకి నెమ్మది కలిగిస్తూ ఉంది. మన బంధువులు, మన స్నేహితులు మనల్ని ఆదరించకపోవచ్చు, కానీ వాక్యము మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆదరిస్తుంది. ఈ కారణాలను బట్టి భక్తుడు ప్రభువా నీ యొక్క వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అన్నాడు. మనం కూడా అదే రీతిగా వాక్యం కొరకు ఆశ కలిగి జీవిద్దాం. ప్రభువు అట్టి కృపను దయచేయును గాక. ఆమేన్.